పీవీసీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్య కమిటీ అసోసియేషన్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూట్యూబ్ ఛానళ్ల యాజమాన్యంతో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా టైగర్ గుర్రం సంతోష్ కుమార్ పీవీసీ న్యూస్ ఛానల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తారని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూట్యూబ్ ఛానల్స్ విలేకరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను సీఎంకు నివేదించి శాటిలైట్ ఛానల్స్ విలేకరులకు ఏ విధంగా అయితే రాయితీలు అందుతున్నాయో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ విలేకరులకు కూడా అదేవిధంగా వర్తించేలాగా కృషి చేస్తారని సంతోష్ కుమార్ తెలిపారు. యూట్యూబ్ ఛానల్స్ విలేకరులపై ఎలాంటి దాడులు చేసినా కానీ, వారిని కించపరిచినా కానీ ఎవరిని కూడా ఉపేక్షించలేదని టైగర్ పురం సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 50 మంది యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టైగర్ పురం సంతోష్ కుమార్. నేను పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ నేను తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా అందరి యూట్యూబ్ యాజమాన్యాల ఆశీస్సులతో ఏకగ్రీవంగా గత 3 రోజులుగా ఏకగ్రీవం అయ్యాను. ఈరోజు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మా యొక్క రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నూతన కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో తెలంగాణలోని 33 జిల్లాల్లోని వివిధ ఛానల్ యాజమాన్యాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 8 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. మా కమిటీలో ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూట్యూబ్ ఛానల్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ఒక్క యాజమాన్యానికి ప్రతి జిల్లాలో 2 స్టేట్ మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి, 5 జిల్లా మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి. నెలకు కనీస గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. మా జర్నలిస్టు పిల్లలకు కానీ, చదువుకునే స్కూల్ పిల్లలే కానీ, కాలేజీ కానీ, ప్రైవేటు స్కూళ్ళలో 50% రాయితీ కల్పించాలని, ఇందిరమ్మ జాగ్రత్త పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ఇంకోటి ఏంటంటే మేము మరీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, రోజుకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సులువుగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా న్యూస్ కవరేజ్ విషయంలో అనుకూలంగా రాయకపోతే ఒక విధం, అనుకూల రాస్తే ఒక విధం అని చెప్పి కక్ష సాధింపుగా ఇప్పటికీ ఎంతోమంది మా జర్నలిస్టు, యూట్యూబ్ జర్నలిస్టు మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన రోజులు చాలా ఉన్నాయి. మేము ఒకటి అంటున్నాం, రాబోయే రోజుల్లో అక్రమ కేసులు బలాయిస్తానికి వీలు లేకుండా మేము ఇలా ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్రంలో 300 న్యూస్ ఛానల్ యాజమాన్యాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే కక్షపూరితంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా జర్నలిస్టుల మీద వారి యొక్క పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు కానీ, పోలీసు సిబ్బంది కానీ మా యొక్క కమిటీకి తెలియజేస్తే దాని ద్వారా నిజంగా ఈ నిజమా అబద్ధం అని చెప్పేసి మా యొక్క కమిటీ నిజాల కమిటీ ద్వారా మేము ఆలోచించి మీ యొక్క పోలీసు వారికి తెలియజేస్తాము. ఇంకో విషయం ఏంటంటే సీఎం గారు ఒకటే మాకు కావాల్సింది, మీ హయాంలో మా యూట్యూబ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంగా మాకు అందరికీ మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అక్రమ కేసులు అనేది లేకుండా చూసి మా జర్నలిస్టులకు అన్ని విధాలుగా మీరు సహాయ సహకారం ఉంటూ మీ యొక్క ప్రభుత్వాన్ని మీ వారధిగా మేము ప్రవేశపెట్టిన పథకాలను మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రజలకు తీసుకెళ్తాం. కానీ దయచేసి ఎక్కడైనా మా యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించకుండా మీరు మాకు సహాయ సహకారం అందించి మాకు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. మా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్లో 8 మందిని మేము రాష్ట్ర కమిటీలో ప్రకటించాము. అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుడెం మధుగౌడ్, మహబూబ్నగర్ జిల్లా, BB6 తెలుగు న్యూస్ CEO, రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల సమ్మయ్య గౌడ్, మేడారం టీవీ CEO, భూపాలపల్లి జిల్లా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా
రాధా గోవింద్, ఏఆర్జీ న్యూస్ టీవీ, ఖమ్మం జిల్లా. రాష్ట్ర కార్యదర్శి మాటూరి రవీందర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా, RV90 టీవీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రవారి రాము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, TV 111. రాష్ట్ర ఉపాధ్యక్షులు నాతారి రంజిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్షిత మీడియా. రాష్ట్ర ఉపాధ్యక్షులు దయ్యాల వెంకన్న, MP న్యూస్ ఛానల్, వరంగల్ జిల్లా. రాష్ట్ర కార్యదర్శి దోటి సైదుల్ యాదవ్, TV 999 మేనేజ్మెంట్, నల్గొండ జిల్లా. అదేవిధంగా మేము త్వరలో రాష్ట్ర కమిటీలో మరో నెల రోజుల్లో తెలంగాణలో నిర్వహించే 1000 మందితో నల్గొండ జిల్లా, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్లో అక్టోబర్ కానీ నవంబర్ కానీ 1000 మందితో మరి ఒక బహిరంగ మహాసభని ఏర్పాటు చేస్తున్నాం. అందులో తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూట్యూబ్ న్యూస్ యాజమాన్యాలు 1000 ఛానల్ వరకు పాల్గొంటున్నారు. అందులో కనుక మేము ఒక 35 రాష్ట్ర కమిటీ మెంబర్షిప్ ఇస్తున్నాం. వివిధ జిల్లాల నుంచి కూడా జిల్లా అధ్యక్ష కమిటీల బాధ్యతలను రాష్ట్ర కమిటీ బాధ్యులు తీసుకొని ఈ యొక్క కమిటీని విజయవంతం చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రభంజనం, యూట్యూబ్ ప్రభంజనం న్యూస్ ఛానల్ యాజమాన్యం భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం 29/9/2025 వరకు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.